హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ద సినిమాకి సంబంధించి కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. అయితే దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్తావంటే, సినిమా మీద కొంతమంది నెగిటివ్గా ఏడుస్తున్నారు కదా, సినిమా బాగాలేదంటున్నారు కదా అని చెప్పి రోజు ఏడ్చేటువంటి ఏడిపే కొంతమందిది. అయితే నిజంగానే ఆ పరిస్థితి ఉందా అని నేను ఒక్కసారి మీకు ఈ రిజల్ట్స్ రూపంలో చూపిస్తాను. ఎవరైనా సరే ఫ్యాన్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, మొత్తం అంతా థియేటర్ అంతా కూడా, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు ఆయన అభిమానులు, అంటే కులం పిచ్చో లేకపోతే మతం పిచ్చో ఇంకొక పిచ్చితో ఉంటారని అనుకోవచ్చు. బట్ దేశం మొత్తం ఉండరు కదా, పక్క దేశాల్లో కూడా ఉండరుగా. ఎస్, నిజమే, పక్క దేశాల్లో అసలు పవన్ కళ్యాణ్ గారికి లేదంటే చిరంజీవి గారికి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడైతే ఉండరుగా. కొంతమంది అదే పనిగా కావాలని పెద్ద మీద నెగిటివ్ ట్రోల్స్, సినిమా బాలేదు అనేటువంటి మాట కొంతమంది రివ్యూవర్స్ అదే పనిగా వాళ్ళ పొట్టకూటి కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రియల్గా నిజంగానే బాగోకపోతే ఇదిగోండి 332.1 కోటి ఈ సినిమాకి సంబంధించి 6 రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్. సినిమా బాగోపోతే ఇలా ఉంటుందా కలెక్షన్? 6 రోజుల కలెక్షన్ ఈ రకమైనటువంటి రికార్డులు సృష్టిస్తుందా? మంగళవారం, బుధవారం, సోమవారం ఈ రోజుల్లో కూడా సినిమాకి హౌస్ఫుల్ కలెక్షన్, హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తాయా? చెప్పాలి కదా. అంటే మనం ఎంతసేపు ఆ సినిమా మీద పడి ఏడ్చినా సరే, ఈ స్థాయిలో సినిమా రికార్డులు, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకుంటుందంటే సినిమాల విషయం ఉంటేనే కదా, సినిమా వాళ్ళకి నచ్చితేనే కదా, లేకపోతే ఎందుకు చూస్తారు చెప్పండి. సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆయన సామాజిక వర్గం, ఆయన అంటే ఇష్టం, అభిమానులు ఇంకొకళ్ళు ఉంటారు. మరి ఇదిగోండి హౌస్ఫుల్ బోర్డు, ఇది విమల్ థియేటర్, హైదరాబాద్ విమల్ థియేటర్లో డే 6th సెకండ్ షో అట. అర్థమవుతుందా? ఇదిగోండి ఇక్కడ చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలో కొంతమంది లేడీస్ ఎమోషనల్ అవుతున్నారు. పెద్ద సినిమా గురించి ఇలా కొంతమంది ఇవ్వండి. ఇది ఒక్కసారి ఎక్కడో చూపిస్తాను చూడండి. ఇవ్వండి. तो गाइस आप लोग देख सकते हैं राम चरण का क्रेज कितना है नेपाल में. राम चरण का क्रेज कितना है नेपाल में. अर्थమైందా? तो है गाइस, वेलकम बैक टू अनदर वीडियो. इट्स बियॉन्ड फ्लिक्स. तो गाइस मैं आज जाने वाला हूँ पेडी मूवी देखने. पेडी मूवी का ट्रेलर देखा था, पर्सनली बोलूं तो मुझे बहुत अच्छा लगा पेडी मूवी का. పెద్ద సినిమా నేపాల్లో పరిస్థితి, అక్కడేం పవన్ కళ్యాణ్ గారు లేదా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు సామాజిక వర్గం, ఆయన అంటే అభిమానులు ఇంకొకటో లేరు అక్కడ. అర్థమైందా? కొంతమంది ఎవరైతే కావాలని ఈ సినిమా ఏదో రుద్దేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడేమో రుద్దలేంగా అని చెప్పండి. పోనీ అక్కడ కూడా రుద్దేస్తున్నాం అంటే అక్కడ కూడా రుద్దేయడానికి అక్కడ ఎవరు లేరు అక్కడ. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి చుట్టాలు, రిలేషన్స్, లేదని చిరంజీవి గారికి లేదని ఇంకొకరికో లేరు అక్కడ. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే ఇక్కడ ఇంతమంది వాళ్ళు ఓన్గా సినిమా థియేటర్కి సంబంధించి వాళ్ళు వెళ్ళి చూసారా. ఇది పరిస్థితి నేపాల్లో. ఇదిగోండి. ఆయన యాక్షన్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. లాస్ట్ మొత్తం ఏడిపించేసాను, ఎంజాయ్గా ఏడ్చేసాను. అది మొత్తం చాలా బాగుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఇదిగోండి. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి రికార్డు తెలుసా? ఇదిగో చూడండి. ఉత్తరాంధ్రలో 6 days అయిన తర్వాత టాప్ 6 షేర్స్ అన్ని కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ దరిదాపుల్లో కూడా ఇంకొకటి వెళ్ళాలంటే కష్టమే. కొంతమంది ఎవరు చెప్తున్నారంటే రేపు పొద్దున్న వారణాసి వస్తే కొడతదేమో అంటే అది కూడా చెప్పలేమంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రజలు రామ్ చరణ్ గారి ఈ సినిమాని అంత ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి సంబంధించినటువంటి సినిమా, వాళ్ళ స్లాంగు, వాళ్ళ ఊరి కథ అనేటువంటి దాన్ని వాళ్ళు తీసుకున్నారు. అక్కడ ఇంత ఈ రేంజ్లో కలెక్షన్స్ ఒక పెద్ద సినిమాకి సంబంధించి 1,18,00,000 అంటే మీరు ఆలోచించండి. 666, కల్కి, పుష్ప, ఇంకొకటి అని అక్కడ వస్తే ఒక్కటి మాత్రం అక్కడ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోడి రామ్మూర్తి నాయుడు స్టోరీ అని కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ఈ ఇంపాక్ట్ ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఆయన సామాజిక వర్గం లేదా ఇంకొకళ్ళు చూస్తే రాదు. ఇది ఆలోచించాలి. కొంతమంది బుర్ర తక్కువ ఎదవలో ఇగోండి
बहुत बढ़िया ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఆ చిన్న పాప इमोशनल हुए कैसे बहुत अच्छी मूवी थी, बहुत सीखने को मिल रहा है जिससे हंसी देखने बहुत बढ़िया इमोशनल हुए నేనైతే చెప్తున్నాను కదా, ఆ నెగిటివ్ రాసే వాళ్ళకి ఆ పాప ఉంది చూసారా, ఈ పాప ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. ఇంతకన్నా చెప్పలేంగా, అర్థమైందా? ఆ పాప, చిన్న పాప ఏం చెప్తుందంటే, నేర్చుకోవడానికి చాలా ఉంది ఈ సినిమాలో, మాకు ఇన్స్పైర్ అయ్యేటువంటి కథ అని చెప్పి ఆ పాప చెప్తుందంటే, बहुत अच्छी मूवी थी, बहुत सीखने को ఆ పాప చెప్తుందంటే ఇంకా ఎవడైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారో ఆలోచించుకోండి. ఈ సినిమా ఇగోండి, వీళ్ళందరూ చిరంజీవి గారి చుట్టాలో లేదా రామ్ చరణ్ గారి చుట్టాలో లేదంటే వాళ్ళ మెగా ఫ్యాన్స్ కాదు, ఆలోచించుకోవాలి. ये क्या बोलोगे ఓకేనా? ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి, ఆ మ్యూజిక్ అయినా వస్తున్నాయి కాబట్టి నేను తగ్గిస్తున్నా. కానీ ఇగోండి, ఇంకా చాలా ఉంటాయి, మీరు చూసుకుంటా ఉంటే. काफी अच्छी मूवी थी बहुत अच्छी मूवी थी, बहुत सीखने को मिल रहा है चीजें बहुत बढ़िया అర్థమైందా? ఇగో मूवी के बारे में थोड़ा ఇలా పెద్ది గురించి ఏది మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది తప్ప, పెద్ది కలెక్షన్స్ దానికి రిజల్ట్ గా మనం చూడొచ్చు. ఇంకా ముఖ్యంగా ఉత్తరాదిలో అయితే దంచి కొడుతుందని చెప్పాలి. థియేటర్స్ స్క్రీన్స్ పెరుగుతున్నాయి, పెద్ది మీద ఆదరణ పెరుగుతుంది, పెద్దిని చూసి ఇన్స్పైర్ అవ్వాలనేటువంటి యువత ఎక్కువ అవుతున్నారనే చెప్పాలి. అంటే పక్క వాళ్ళు పొగుడుతున్నారు కానీ మన వాళ్ళు మాత్రం కుల పిచ్చితోనో ఇంకొక పిచ్చితోనో ఆ కుటుంబం ఆ వ్యక్తి ఎదుగుతుంటే చూడలేక తట్టుకోలేక విషం చెమ్మాలని చూస్తుంటే, ఇక్కడ వాళ్ళు మాత్రం అభిమానులు మొట్టమొదటిసారి, నేను చెప్తున్నాను కదా, రివ్యూవర్లకి చుక్కలు చూపిస్తున్నారు. సగటు సినిమా ప్రేక్షకులు, సినిమా చూసి వచ్చినటువంటి ప్రతి ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే, అరే ఏం చెప్తున్నారా, ఎందుకు నెగిటివ్ చేస్తున్నారా, మీకు బూతులు తిడుతున్నారనమాట. ఆడవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉంది. రివ్యూవర్లకే రివ్యూ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రజలు చేస్తున్నారు. పెద్ద సినిమాకి నెగిటివ్ చేస్తే చెప్పు తెగుద్దు అనేటువంటి సమాధానాలు సాధారణ ప్రజలు చెప్తున్నారంటే ఆలోచించు. మనమైనా సిగ్గు తెచ్చుకొని ఇంకా ఆపేయాలి. నిజంగా చెప్తున్నాను కదా, ఇది మేము తప్పు చేశాం అని రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది ఈరోజు. మనం ఇచ్చినటువంటి రివ్యూ తప్పు, మనం విషం చిమ్ముతూ సినిమాని తగ్గించాలనేటువంటి, నెగిటివ్ క్రియేట్ చేయాలనేటువంటి ఇది తప్పు చేశామనేటువంటిది వాళ్ళలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి.